ఇక్కడికి విచ్చేసిన జన సైనికులకు, ముఖ్యంగా చాలా సేపటి నుంచి వేచి ఉన్నటువంటి మహిళా తల్లులకు మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. ముందుగా కడప జిల్లా తరఫున, రైల్వే కోడ్ నియోజకవర్గం తరఫున పెద్దలు పూజ్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ సార్ గారికి శిరస్సు ఉంచి సవినీయంగా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. ఎందుకు నాదెండ్ల మనోహర్ సార్ గారికి అంత గొప్ప సగర్వ స్వాగతం మా మనసులో నిండి ఉందంటే, ఆయన ఒక పార్టీ తట్టు చూసి నవ్వితే ఎమ్మెల్సీ అయ్యేవాడు, మరొక పార్టీ తట్టు చూసి నవ్వితే మంత్రి అయ్యేవాడు. ఈ రెండు ఎందుకు ఇంకొక పార్టీ నుంచి నవ్వితే రాజ్యసభకు వెళ్ళి ఉండేవాడు. కానీ నీతి నిజాయితీ కలిగిన ఒక స్నేహితుడు పవన్ కళ్యాణ్ నా సోదరుడని మనందరూ భుజం వేయడానికి, మనల్ని నడిపిస్తున్న ఏకైక రథసారథి నారాయణ మనోహర్ సార్ గారు. అందుకే మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. మేము కూడా అందరితో పాటు ఒక యువకుడు 4000 కిలోమీటర్లు నడిచాడు, బాగా ముద్దులు పెట్టాడు, ఈపులు రుద్దాడు అని చెప్పి అన్ని పనులు జరుగుతాయనుకుంటే ఆయన యొక్క ఆవేశాన్ని ఈరోజు మీకు చెప్తున్నాను సార్. రాష్ట్రంలో అత్యంత దరిద్రం కడప జిల్లాకే పట్టి ఉన్నారు సార్. మాకు ముఖ్యమంత్రి అయినా కానీ మరీ దారుణం పులివెందులకే పట్టి ఉన్నారు సార్. ఈ రాష్ట్రంలో ఉండే రోడ్లలో ఒక్క ఇడుపులపాయకి తప్ప కడప జిల్లాలో ఎక్కడా రోడ్డు లేదు సార్. దారుణమైన రోడ్లు, ఒక ఇడుపులపాయక నేల మాళికల కోసం పోవడం కాదు. రెండోది విద్య, వైద్యం సార్. మేము ఇన్ని పడకల ఆసుపత్రి, అన్ని పడకల ఆసుపత్రి అని చెప్తున్నారు. విద్య కోసం ఏ ఒక్కరూ కడపను వదిలి ఇటు తిరుపతి, అటు కర్నూలు, హైదరాబాద్కి వెళ్తున్నారు. ఆయన మాత్రం నేను అన్నిటిలో ఫస్ట్ క్లాస్ అంటున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం? మా జిల్లా వాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మాకు అన్ని జరుగుతాయంటున్నాం. పారిశ్రామిక రంగానికి వచ్చాం. పారిశ్రామిక రంగానికి వస్తే ఆయన ఏం చెప్పాడంటే తన మేనిఫెస్టోలో కడప జిల్లాలో ఉన్నటువంటి చెన్నూరు చక్కెర కర్మాగారాన్ని రీఓపెన్ చేస్తా, కడప ఉక్కు ఫ్యాక్టరీ చేపిస్తా అని చేశాడు. కడప ఉక్కు ఫ్యాక్టరీ సార్, వాళ్ళ నాన్నగారు అనేవాళ్ళు తల్లికి అన్నం పెట్టలేని వాడు పిన్న తల్లికి బంగారు గాజులు పెడతారని మీరు అసెంబ్లీలో ఉన్నప్పుడే అన్నాడు. మరి ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడలేని వాడు కడపకు అమ్ముతారంటే మేము ఎలా నమ్మాలి సార్? 28,000 మంది ఉద్యోగులు దాదాపు మన నాయకుడి దగ్గరకు వచ్చి, మీ దగ్గరకు వచ్చి షేక్ ఖాదర్ పాషా అని మా అమ్మ కూలి చేసి 3,000 రూపాయలు, మేము 26,000 మంది వచ్చి నంద్యాల, హైదరాబాదుల్లో డిఎస్సి కోసం ఉన్నాం సార్ అంటే ఈరోజు పరిస్థితి ఏంటంటే జాబ్ క్యాలెండర్, జూట్ క్యాలెండర్ ఇచ్చారు రాష్ట్రాన్ని కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రియతమ ముఖ్యమంత్రి మొట్టమొదట నట్టేట ముచ్చింది, మోసం చేసింది మమ్మల్ని కడప జిల్లా వాళ్ళని సగర్వంగా చెప్తున్నాను. ఇకపోతే ఎత్ర నార్యంతో పూజేస్తూ అని ఈ మధ్య ఒకసారి అందరూ ఒక ఆయన మా ఊరి ఎమ్మెల్యే చెప్పాడు, నేను నాయన ఎక్కడ దేవతలు పూజిస్తూ ఉంటారు, ఎక్కడ స్త్రీలు గౌరవిస్తారో అక్కడ దేవతలు పూజిస్తూ ఉంటారు అని తిరుగుతూ ఉంటారు అన్నాడు. నేను ఒక మాట చెప్తున్నా, ఇక్కడే దేవతలు తిరుగుతున్నారు. నిజంగా మీ వైసీపీ పార్టీలో దేవతలు తిరిగేటట్టయితే 6 మంది మా తల్లుల కడుపు కోత ఈ రోజు రిమ్స్లో చచ్చిపోయే వాళ్ళ 6 మంది బిడ్డలు దారుణంగా చనిపోయారు. ముఖ్యమంత్రి గారు మీకు చలనం లేదా? మంత్రులంతా నా గుంటగా లేదా? మనకి ఇంకొక గంట, అరగంట, మళ్ళీ ఇంకొక గంట వస్తుందా లేదా అని అక్కడ పట్టుకున్నారే. ఇక్కడ ఆడబిడ్డల ఆక్రందన మీకు కనిపించలేదా ముఖ్యమంత్రి గారు? మీరేమో పులివెందుల నా గడ్డ, మాయన్న పులి సింహం. మేము కూడా అంటున్నాం మీరు పులి సింహమే, కానీ పులిలు సింహాలు ఎక్కడుంటాయి? అడవిలో ఉండాలి. జనజీవన స్రవంతిలో ఉన్నాం. మానవత్వంతో వ్యవహరించండి. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంత దౌర్జన్యం చేస్తున్నారు ఏంటి సార్? సార్ మీకు ఒక మాట చెప్పాలి సార్. ఆ మధ్య దళితులను మోసపోయినప్పుడు మొట్టమొదట మా ఊర్లో ఒకసారి నాకు ఒక వైసీపీ స్నేహితుడున్నాడు, దళిత నాయకుడు. ఆయన గెలిచాడు సార్. ఆయన గెలిచిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక పదం అంటూ నాకు ఎదురు వస్తున్నాడు, 151, 22 అని. ఇంక వీడిని తట్టుకోలేవు, నేను ఇంటికి వెళ్ళిపోయా. మరుసలో చూడ కనిపిస్తే అలా ఎలా ఎత్తుకున్నాడు. ఏంటి బాబు అలా ఎత్తుకున్నావు అని అడిగిన నా ఫ్రెండ్, నీకు తెలీదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే 120 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్పాడు సార్.
అది నేను ఈ ముందు తట్టుకోలేదని నేను వెళ్ళిపోయాను. 6 నెలలు అయింది. వచ్చేసిన అడ్రస్ అన్నాడు. నేనే దానితో తిరుగుతున్నా, వాడికి కనపడకుండా. సంవత్సరం అయింది. నేను పక్కకి వెళ్ళిపోయినా. మళ్ళీ ఏమంటాడని మొన్న మధ్య 1.5 సంవత్సరం సార్ మనోహర్ సార్ నేను కనిపించా. నన్ను చూసి పక్క పోతున్నాడు. అరే బాబు ఏం రారని పోయినా. నేను అడిగా 1.5 సంవత్సరం అయింది కదా, అంబేద్కర్ విగ్రహం 120 అడుగులు లేదేంది. అరే నువ్వు చెప్పనంటే చెప్తాను నా స్నేహితుడివి. నేను 1 సంవత్సరం గట్టిగా అడిగింది నిజమే. ఇప్పుడు నేను పొగండంతో ఎత్తుకోలేదురా, నిజంగా ఎత్తే ఉంది అని చెప్పి నేను చెప్పా. అప్పుడు తిరుపతికి వెళ్ళు, డాక్టర్ హరిప్రసాద్ సార్ అని ఆర్తో పెట్టుకున్నాడు. నేను వైసీపీ నాయకుడు అని చెప్తే నీకు డబుల్ బిల్ అవుతుంది, జనసేన పార్టీ అని చెప్పి ఉచితంగా నీ మెడలు ఉంచి పంపిస్తాడని చెప్పాను. నేను ఈ సందర్భంగా దళితుల సేవలకు చేతులు నమస్కరించి ఉంటున్నా. మోసం చేసిన పార్టీ అది. అదే తల ఎత్తించిన పార్టీ ఎవరు? దామోదరం సంజీవయ్య పెట్టుకో ₹1 కోటి ఇచ్చి మనందరూ తల ఎత్తుకునేలా చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అది పారిశ్రామిక రంగం. తర్వాత సార్ చుక్కు ఫ్యాక్టరీ పోయింది. నంద్యాల లోకో షెడ్ ప్రియతమ ఎంపీ గారు, మా ఎంపీ గారు ఇప్పుడు ప్యానల్ స్పీకర్ కూడా. లోకో షెడ్ వెళ్ళిపోయింది, ఆల్విన్ ఫ్యాక్టరీ వెళ్ళిపోయింది, కోడూరు జ్యూస్ ఫ్యాక్టరీ వెళ్ళిపోయింది. ఈ బాధుడు కాదు, అన్ని పోవడం. అన్నిటికీ నేను వచ్చాక వారం 10 రోజుల్లో చేస్తానన్న ముఖ్యమంత్రి ఇప్పటికి ఎన్ని వారాలు అయింది అని మేము సూటిగా రైల్వే కోడూరు నుంచి ప్రశ్నిస్తున్నాం. మమ్మల్ని ఒక రిస్ట్రిక్షన్స్ లో పెట్టారు. మీరు మాట్లాడకూడదండి. ఎస్ మీరు మాట్లాడండి, మేము పడతాం. కానీ మా సభ్యత సంస్కారాలు మాకు నేర్పించింది మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ సార్ గారు. ఆయన ఎప్పుడో మనం ఒకసారి మాట్లాడుతూ పెద్దలు పనికి మాలిన అనే పదం చాలా పెద్దదైనట్టు వెనక్కి తీసుకున్నాడు. మరి మీరు మాట్లాడే భాష ఒకసారి రివ్యూ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ 11 సంవత్సరాలు అయింది సార్ నేను స్థానికంగా వస్తున్న కోడూరు వాడిగా. 11 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే పెన్షన్లు తెచ్చాం, పెన్షన్లు ఇస్తున్నాం, జీతాలు ఇస్తున్నాం. అంటే ఎవరున్నా పెన్షన్లు వస్తాయి. రైల్వే కోడూరులో నేను 6 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ప్రతి పార్టీ మేనిఫెస్టోలో ఉన్న సమస్యలు అలాగే ఉన్నాయి. రైల్వే కోడూరులో మీకు ఒక చిన్న విషయం చెప్పాలి సార్ రైతుల గురించి. రైల్వే కోడూరు సెకండ్ కాలిఫోర్నియా అంటారు. అన్ని పంటలు పండుతాయి ఇక్కడ మనం మాట్లాడిన రైతు వెంకటేష్ వీళ్ళందరూ మామిడికాయలు రోజు 200 లోడ్లు పంపిస్తారు. మా కర్మ ఏంటంటే కాయలు పంపించేటప్పుడు ఎక్కడికైనా అడుగుతారు, చూస్తా పచ్చడికా. కానీ మేమెందుకు సార్ ఇక్కడ జ్యూస్ ఫ్యాక్టరీ ఒకటి పెట్టకూడదు, మాకెందుకు ఒక పచ్చడి ఫ్యాక్టరీ పెట్టకూడదు? ఏం పాపం చేశారు రైల్వే కోడూరు వాళ్ళు? ఎంత పొటెన్షియాలిటీ పెట్టుకుని, ఎంత రైతులు పెట్టుకుని మేము వేసే కాయ జ్యూసులు బయటికి వెళ్ళాలి. మరి జ్యూస్ ఎందుకు ప్రభుత్వం ఇక్కడ పెట్టకూడదు? ఎంత పొటెన్షియాలిటీ ఉన్న కాడికి. అందుకనే రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు. సార్ అంటారు ఒకసారి, ఎందుకునైనా భవన నిర్మాణ కార్మికులను మోసం చేశారు, మీరు మోసం చేయడం ఎవరు లేరు, మరి ఎందుకునైనా మీరు ముఖ్యమంత్రి? నేను ఒకటే చెప్తున్నాను, మీ భాష మార్చుకోండి. తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి. ఈ మధ్య చాలా మంది ఒకటే మాట్లాడుతున్నారు, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అది నేను అనొచ్చలేదా? సన్నాసులారా, మాకు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తండ్రి స్థానంలో ఉన్న ఆయన భాష మార్చుకోమని చెప్పండి. నేనేమన్నానంటే వీళ్ళ భాష మారుస్తాడు, ఆయనకు తెలుస్తుంది ఏదో ఒక రోజు అంటే. ఈ కొడాలి నేను వీళ్ళకంటే అధ్వానంగా ఉంది ఆయన భాష. ఇక్కడ జనసేన పార్టీ నుంచి మేము కూడా కడప జిల్లా నుంచి, రైల్వే కోడూరు నుంచి మా నాయకుల ముందు మా గుండెల మీద చేసి ధైర్యంగా చెప్తున్నాం, మేము ఎవరి తలలీనాలు తీయడానికి, ఎవరి వెంట్రుకలు తీయడానికి రాలేదు. పీకి కుర్చీ నుంచి కింద కూర్చోబెట్టడానికి వచ్చాం. ప్రజల పక్షం వచ్చాం, ప్రజల కోసం నిలబడడానికి వచ్చాం. ఏముందని మీ దగ్గర పీకడానికి? ఈ 3 సంవత్సరాల్లో ఏం పీకారని మేము పీకాలని భాష జాగ్రత్తగా పెట్టుకోండి. మా నాయకులు మమ్మల్ని కంట్రోల్ చేస్తే రూపాయి నోట్లు, 10 రూపాయల నోటు మీద ఉన్న 16 భాషల్లో తిట్టగలం మేము. అది మా క్రమశిక్షణ. ఒక్కొక్కరు ₹1 లోన్ తెచ్చుకుని రాయి వస్తుందంటే తన వాళ్ళకే వస్తుంది రాయి, ఇంక వేరే వాళ్ళకి రాదు. ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ అన్ని వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. వచ్చే ఎండీలు కూడా వాళ్లే. దాదాపు 80 మంది సార్ మన కుటుంబాలు రీహాబిటేషన్ లేక 1,00,000, 2 లక్షలు అంటే మీకు ఎప్పుడో పడిపోయిందన్నారు. ఆ 80 మంది రోడ్డు పడారు. అరే బాబు మాకు పడిపోయింది, మా డబ్బు ఎవడు దొబ్బేశాడో చెప్పండి రా అని అడుగుతున్నారు వాళ్ళు. ఈ మధ్య ఓగులవారిపల్లి మండలంలో ఒక దళిత జంట సార్, వాళ్ళు ఒక కౌలు రైతు, అంటే కూలికి ఉన్న ఒక ఇంట్లో 2 సెటిల్ ఇంట్లో వాళ్ళు వెంటనే ఒకసారి విలేకరుల ముందుకు వచ్చారు.
ఏందని అడిగితే 25,000 బిల్లు వచ్చింది. ఒక ఫ్యాను, ఒక లైట్. ఇదేంటి అని వాళ్ళు ఏడీని గెలిచారు. ఇది నవరత్న గ్రీవెన్స్ లో బయటపడింది అని వాళ్ళు కనుక్కున్నారు. ఆ నవరత్న గ్రీవెన్స్ ఏందో ఎవరికి తెలియదు. వాళ్ళకి తెలియక ప్రెస్లకు అప్పచెప్తే మీరు ముందు 25,000 గెలిస్తే మీకు రేషన్ కార్డు అన్నీ వస్తాయి అంటున్నారు. నేను అడుగుతున్నాను, ఒక లైట్, ఒక బల్బుకు ఆ దళిత కుటుంబం ఏ విధంగా పడుతుందని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. ఈ పల్వరైజింగ్ మిల్లులు, విద్యార్థులు, మహిళలు అన్ని విధాలా మోసపోయారు. చివరిగా సార్, మహిళలకు ఎప్పుడు అండగా నిలబడింది మనమే, జనసేన పార్టీనే. ఈ రోజు మీ ఆశీస్సులతో రాష్ట్రంలోని ఒక కేస్ స్టడీగా మహిళా ఉపాధి మేళా అని 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఈ రోజు మీ చేతుల మీదుగా ఆ ట్రైనింగ్ తీసుకో. ఎందుకు ఇచ్చారు మీరు ఆ ట్రైనింగ్ అంటే, ఈరోజు ఈ పనికి పోతారు సార్ ఆడవాళ్ళు, ఇంట్లో బిడ్డలను వదిలేసి SSR రేట్ ప్రకారం వాళ్ళకి 250 రూపాయలు ఇస్తున్నారు. మన మనసులో ఏమనిపించిందంటే, ఆ బిడ్డలను వదిలి వాళ్ళు వెళ్లకుండా వాళ్ళ ఇంట్లోనే 2 జాకెట్లు కుట్టుకుంటే 600 రూపాయలు వస్తారు. వీళ్ళకి నైపుణ్యం మురిగి అదేదో ఫ్యాషన్ జాకెట్ అంటే అది కుడితే 2,000 వస్తుంది ఇంట్లో కూర్చొని. అందుకని మనం వాళ్ళకి అండగా నిలబడ్డాం. 35 మంది ఈ రోజు మనం తీసుకుంటారు. 60 మంది ట్రైనింగ్ ఇచ్చారు. 25 మందికి త్వరగా ఇస్తున్నాం. కేవలం మీ ఆశీస్సులతోనే, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మిగతా 5 మండలాలు కూడా జరుగుతున్నాం. ఈ రోజు ఇచ్చే వాళ్ళకే కాకుండా ట్రైనింగ్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ సభ తర్వాత మళ్ళీ వచ్చి మేము ఇస్తాం. 5 మండలాల్లో కూడా ఇటువంటి కార్యక్రమం చేయదలుచుకున్నాం. క్రమశిక్షణ, మంచితనం, మానవత్వం అనే ఒక పక్కలతో మమ్మల్ని కట్టేస్తున్నారు సార్. ఒక్కసారి వదిలి చూడండి సార్, ఒకసారి వదిలి చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ జన సైనికులు, జనసేన నాయకుల యొక్క ప్రతి ఒక్కరూ 100 మాట్లాడగలరు. ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, రైల్వే కోడూరు నుంచి 2024లో జరగని, 23లో జరగని ఇదే మొట్టమొదటి ఎలక్షన్ యుద్ధ శంఖారావం. మన గుర్తు, మన పార్టీ, మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నేను ఒక్కటే చెప్తున్నాను, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి మీరు ఒక్కరు ఓటు వేయడం కాదు, ఒక్కొక్కరు 10 మందితో ఓటు వేయించాలి. చివరిగా మందపల్లి కూడా ఉపయోగపడింది మనమే సార్. పెద్ద మనసుతో వచ్చి మీరు జీవించారు. అక్కడ జరుగుతున్న విషయం ఒకటి చెప్పాలి. రాజంపేట వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఇంతవరకు రిహాబిటేషన్ లేదు. రాజన్న ఇండ్లు కడతామన్నాడు, లేవు, ఏమీ లేవు సార్. పైపెచ్చు కులపత్తూరు దగ్గర వేసిన టెంట్లలో పాములు వస్తున్నాయి, పాములు వచ్చి చేస్తున్నాయి. జగన్ అన్న 1 నెలలో చేస్తానన్నాడు. కాబట్టి ఇటువంటి సమస్యల హారం అన్నిటితో ఈ ముఖ్యమంత్రి కాలం గడుపుతున్నాడు. మంత్రి పదవుల కోసం వేలాడుతున్నారు. అయ్యా, రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారు, మిమ్మల్ని మేము చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాం. రైల్వే కోడూరుకి ఒక కోల్డ్ స్టోరేజ్ తండి. మీరు మీ ఊరికి బిడ్ చేసుకోమని అడిగితే రేపు సంవత్సరం చూడండి, పిల్ల సైనికులారా పాలు పోసి ఎత్తుకోవాలన్నారు. మేము 2 సంవత్సరాల తర్వాత కూడా పాలు పోసాం. అవి ఎవరెత్తారో మాకు తెలియదు. దయచేసి అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలు, పూజ్యులు నాదెండ్ల మనోహర్ సార్ గారికి సగర్వంగా, సవినయంగా శిరస్సు ఉంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.